హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఈ ఫ్రిడ్జ్‌లన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా! నాకు కూడా చాలా నచ్చాయి. అందుకే షోరూమ్‌కెళ్తే ఫ్రిడ్జ్ అయితే తీసుకుందామని వచ్చేసామన్నమాట. ఇది ఖమ్మంలో ఉన్న బజాజ్ షోరూమ్. ఇక్కడ ఇంతకుముందు మేము వాషింగ్ మిషన్ తీసుకున్నాం. మనకు కాదులేండి, వేరే వాళ్ళకైతే ఇప్పించామన్నమాట. మా పునీత్ డోర్ అయితే గుంజేస్తున్నాడు. ఫైనల్‌గా మేము ఫ్రిడ్జ్ తీసుకునే టైం అయితే వచ్చేసింది. ఫ్రిడ్జ్ కొనడానికి షోరూమ్‌కి అయితే వచ్చాము. ఇక్కడ ఫ్రిడ్జ్ అమ్మే సేల్స్ మ్యాన్స్ అయితే మా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. ఎక్కడ ఎంత కెపాసిటీ ఉంది, ఎంత కాస్ట్ ఉంది అండ్ ఏం కంపెనీలు బాగున్నాయో అనేది డిస్కషన్ అయితే చేస్తున్నారు. వాళ్ళ టార్గెట్ అంతా నేనేనబ్బా, పైసలు కట్టింది మా ఆయన అయినా సరే నన్నే కన్విన్స్ చేసి ఈ ఫ్రిడ్జ్ బాగుంది, ఈ కంపెనీ బాగుందని చెప్తా ఉన్నారనమాట. ఎందుకంటే సెలక్షన్ నాదే, డిసిషన్ నాదే, పైసలు కట్టేది మాత్రం మా ఆయనే. అప్పుడు నాకు ఒక ఆలోచన అయితే వచ్చింది, నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు అనే డైలాగ్ అయితే గుర్తొచ్చింది. ఫైనల్గా ఒక ఫ్రిడ్జ్ అయితే ఓకే చేసామన్నమాట. మేము పైన షోరూంలో ఇంకా టీవీలు, ఇంకా ఏసీలు, కొన్ని వస్తువులు అయితే ఉంటాయి కదా, వాటిని చూడడానికి నేను మా పిల్లలు అయితే షోరూమ్ అయితే ఒక రౌండ్ అయితే చుట్టేసామన్నమాట. ఇక్కడ మొబైల్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అబ్బా. నేను ఒక మొబైల్ చూసాను, ఓపో 45,000 ఉందంట. అసలు ఎంత బాగుందంటే నాకు చూడగానే కొనాలనిపించింది. అండ్ పేపర్ వర్క్ అయితే ఉంటుంది కదా, కొంచెం ఆన్లైన్లో మన పాన్ కార్డ్ అండ్ రిజిస్ట్రేషన్, మనకు బజాజ్ కార్డ్ అయితే ఉంది. మేము ఈఎంఐలో తీసుకున్నాం. అరౌండ్ 20,000 వరకు పడింది అనుకుంటా. 2,000 డౌన్ పేమెంట్ అయితే కట్టినట్టున్నాం. మేము ఈఎంఐలోనే తీసుకుందాం. టీవీలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. టీవీ కూడా తీసుకుందాం అనుకున్నాం, కాకపోతే ఇప్పుడు అవసరం లేదు, మనకున్న బడ్జెట్లో ఇది తీసుకుంటే సరిపోతుంది అనిపించింది. మా పిల్లలు అయితే ఇంకా టైం పాస్ అవ్వట్లేదు అనేసి సోఫాలో కూర్చొని వాటర్ తాక్కుంటూ ఇక టీవీలు అయితే చూస్తున్నారనమాట. ఫ్రిడ్జ్ ఏ కంపెనీ అయితే బాగుంటుంది కామెంట్ అయితే చేయండి. మేమైతే హైయర్ కంపెనీ తీసుకున్నాం, అది కూడా 3 స్టార్ రేటింగ్ ఉంది. అండ్ 3 ఇయర్స్ వారంటీ అయితే ఇచ్చారనమాట మాకు. అండ్ కీ చైన్ ఎక్సెట్రా ఉంది. అది డోర్ డెలివరీ అనమాట, ఫ్రీ డెలివరీ ఏం కాదు. డెలివరీ చేసినందుకు ఎంత క్యాష్ అయితే తీసుకున్నాం. ఫైనల్గా ఫ్రిడ్జ్ ఇదే అనమాట. యాజువల్ మనం ఏదైనా ఒక వస్తువు కొంటే ఖచ్చితంగా పూజ అయితే చేస్తాం కదా, నెక్స్ట్ డే చేద్దాం అనుకున్నాం. బట్ రేపు తెల్లారే అమావాస్య ఉంది కాబట్టి ఈరోజు ఓపెన్ చేస్తే అయిపోతుంది అనేది కొంచెం పసుపు అయితే పూసి బొట్టు అయితే పెట్టేస్తున్నాం అనమాట. మా ఫ్రిడ్జ్ అయితే మా ఇంటికి వచ్చేసింది. ఇంతకుముందు ఇంకా మీకు తెలిసిన మంచి కంపెనీలు ఏమంటే నాకైతే చెప్పండి, వేరే వాళ్ళకి ఎవరికైనా కావాలంటే చెప్తాను. యాజ్ యూజువల్ ఇక మా హస్బెండ్ లోపల కూడా బొట్టు పెట్టేసి ఫ్రిడ్జ్ చల్లగా ఉంటుంది, మనం కూడా చల్లగా ఉంటాం అందులో తిన్న తర్వాత అనేసి అంటే పెట్టానంటే. బాయ్ అందరికీ, సబ్స్క్రైబ్ చేసుకోండి.